నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. కొణిదెల పవన్ కళ్యాణ్ జనసేనాని మరి కొత్త వ్యూహాలు రచిస్తున్నారట. ఏంటి ఆ వ్యూహాలు? ఏం జరగబోతుంది? ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారినాయండి. జనసేన ఆవిర్భావ లక్ష్యాలను మరోసారి ఆయన వివరించాడు. రాష్ట్ర ప్రయోజనాలే తనకు మొదటి ప్రాధాన్యతని కుండబద్దలు కొట్టిన డిప్యూటీ సీఎం. 2014లో టీడీపీ బీజేపీకి మద్దతు వెనుక కారణాలు కూడా ఆయన చెప్పేశాడు. మరి విభజన తర్వాత ఏపీ తీవ్ర ఇబ్బందుల్లో ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకనే నేను వాళ్ళకి సపోర్ట్ చేశాను, వాళ్ళైతే సీనియర్లు బాగుంటుంది కదా అని. మరి అభివృద్ధి కోసం రాజకీయ స్థిరత్వం అవసరమన్న పవన్ కళ్యాణ్ 2024 పొత్తులు అవసరమని నేను భావించాను, అందుకనే పొత్తులు పెట్టుకున్నాను. మరి ఓట్లు చీలితే వైసీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చేదని కూడా ఆయన డైరెక్ట్గానే మాట్లాడుతున్నాడు. 2024లో ఓట్లు చీలకూడదు, ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ రాకూడదు, ఏ జగన్ నిన్ను అధపాతాళానికి తొక్కుతాను అని ఏదైతే ఆయన శపథం చేశాడో ఆ శపథం నిలబెట్టుకోవడానికి తనను ఎంతమంది అవమానించినా, తనను ఎంతమంది ఇబ్బందులు పెట్టినా, ఎంతమంది ఆయన్ని ఎత్తి పొడిచినా ఆయన అయితే డోంట్ కేర్ అన్నట్టుగానే ఉన్నాడు. నా విజన్ నాకు ఉన్నది, నాకు వదిలేయంట్రా బాబు, నేను చూసుకుంటాను అన్నాడు. ఆ రకంగానే 21-21 స్ట్రైక్ రేట్తో నేను గెలిపించుకున్నాను, మనల్ని ఈరోజు గెలిపించారు, మన మీద విశ్వాసం ఉంచారు అని చెప్పి ఆయన డైరెక్ట్గా చెప్పడం. చాలా సంవత్సరాల తర్వాత, ఎన్నికల ముందు అయితే ఆయన చాలా స్పీడ్గా మాట్లాడాడు, ఆ తర్వాత అయితే గట్టిగా మాట్లాడింది ఇప్పుడే. మరి రాష్ట్ర భవిష్యత్తు కోసం కూటమి నిర్ణయం తీసుకున్నామని వ్యాఖ్య. ఒంటరిగా పోటీ చేస్తే జనసేనకు మంచి ఫలితాలే వచ్చేవన్న సంకేతం. మరి కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం త్యాగం చేసేమన్న పవన్ కళ్యాణ్. ఒకవేళ సింగిల్గా రా, విజయ్తో పోల్చడం, వాళ్ళతో పోల్చడం ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి సింగిల్గా వెళ్తే ఫలితాలు వచ్చినాయేమో, కానీ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం నాకు, అందుకనే ఇలా చేశాను. మరి పవన్ వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ సాగుతుంది. కాపు సామాజిక వర్గంలో అసంతృప్తి పెరుగుతుందన్న ప్రచారం చాలా జరుగుతుంది. ఎందుకు ఈ రకంగా జరుగుతుంది, ఏం జరుగుతుంది అసలు ఇన్సైడ్ అని. కాపుల్లో సీఎం ఆశలు బలంగా ఉన్నాయని కొంతమంది విశ్లేషకులు మాట్లాడతారు. మా వర్గం నుంచి సీఎం రావాలి అన్న భావన మళ్ళీ తెరపైకి తీసుకువస్తున్నారు. పవన్ను ముఖ్యమంత్రిగా చూడాలనుకున్న వాళ్ళ అభిమానులు, ఏ అభిమానులన్నా అనుకుంటారండి, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటారు, ఆయన వారసుడు కాబట్టి లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటారు. వాళ్ళ అభిమానం అది. ఇందులో పవన్ కళ్యాణ్ గారిని అన్నారని వీళ్ళు ఫీల్ అవసరం లేదు, వీళ్ళు అన్నారని వాళ్ళు ఫీల్ అవసరం లేదు. చిరంజీవి గారు వచ్చినప్పుడు చిరంజీవి గారు సీఎం అవ్వాలని కోరుకున్నారు, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఎన్టీ రామారావు గారు సీఎం అవ్వాలని కోరుకున్నారు. అలాగే ప్రజాదరణ ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్టీలు పెట్టినప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు కోరుకుంటారు. అందులో తప్పేమీ లేదు. దీనికి ఏదో విభేదాలు సృష్టించి విరగొడతామని అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. అది అభద్రతా భావమే అవుతుంది. ఇక నాకు సీఎం కావాలనే కోరికతో పార్టీ పెట్టలేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ఇప్పుడు పెద్ద దుమారమే లేగుతుంది. మరి అధికారం కోసం కాకపోతే పార్టీ ఎందుకు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆశయాల అమలుకు అధికారం అవసరమన్న అభిప్రాయాలు. మరి పవన్ వ్యాఖ్యలను నెగిటివ్గా ప్రచారం చేసే పనిలో వైఎస్ఆర్సీపీ ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఫుల్ సపోర్ట్ వైఎస్ఆర్సీపీయే. మరి పవన్ కామెంట్స్ను టార్గెట్ చేసిన వైసీపీ నేతలు అంబటి రాంబాబు గారు, పేరు నాని గారు తనదైన స్టైల్లో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మీద సెటార్లు వర్షాలు కురిపిస్తున్నారు. మద్దతు పార్టీగానే ఉండిపోతారా అంటూ విమర్శలు. కాపు ఓటర్లో అసంతృప్తి పెంచే ప్రయత్నమా అన్న చర్చ కూడా ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు సాగుతుంది. నేను ఒక కులానికి మాత్రమే చెందినవాడిని కాదు అని పవన్ కళ్యాణ్ డైరెక్ట్గానే మాట్లాడుతున్నారు. ఒక కులంలో పుట్టడం యాక్సిడెంట్ అన్న పవన్. మరి తాను అందరి కోసం రాజకీయాల్లోకి వచ్చానని సేనాని చెప్తున్నాడు. అన్ని వర్గాల మద్దతు కోసం పవన్ ఇలా మాట్లాడుతున్నారని కొంతమంది విశ్లేషకులు కూడా మాట్లాడుతున్నారు. రాజకీయ పార్టీకి ఉండాల్సింది అందరి మద్దతే ఉండాలి. నేను కాపో, నేను రెడ్డో, నేను కమ్మో, నేను రాజో, లేకపోతే నేను బీసీఓ, నేను ఓసీఓ ఇలా పెట్టుకుంటే ఎవరికి అవ్వదు. అందరూ కలిస్తేనే వర్కౌట్ అవుతుంది, గెలుపు అన్నది వస్తుంది. సో పత్తులతో పార్టీని బలోపేతం చేసుకుంటున్న పవన్ కళ్యాణ్ దేశంలో చాలా పార్టీలు పొత్తులతో ఎదిగినవే. వచ్చే ఎన్నికల నాటికి పొత్తులో మరిన్ని సీట్లు జనసేనకు వస్తాయని ఇక తెలివిగా ముందుకు సాగుతున్న పవన్ కళ్యాణ్ అంటూ ఒక ప్రచారం. మరి షణ్ముఖ వ్యూహంతో సొంతంగా అధికారం వైపు అడుగులు వేసే విధంగా కూటమి అధికారం వైపు, అది ఎవరు సీఎం అవుతారో ఏంటన్నదని వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఎమ్మెల్యేలు నిర్వహిస్తారు ఎవరు పార్టీ అధ్యక్షుడిగా ఉండాలో, ఎవరు సీఎం అవ్వాలన్నది. అదేదో పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఇంకొకటనో లోకేష్ గారు ఇదే కాదు. ఎవరైతే మెజారిటీ సభ్యులు ఉన్నారో ఆ పార్టీకి ఎవరైతే మెజారిటీ ఎమ్మెల్యేలు వచ్చారో వాళ్ళు కోరుకుంటారు, వాళ్ళు ఎంచుకుంటారు. ఇదిగో ఈయన మా అధ్యక్షుడు, ఈయన మా సీఎం అని. అప్పుడు గవర్నర్ దగ్గరికి ఆ లిస్ట్ తీసుకుని వెళ్తారు, వాళ్ళు అవుతారు. అంతేగాని విజయ్ తోటి పోల్చో, ఇంకొకరితో అజయ్ తోటి పోల్చో, వాళ్ళు అలా చేశారు మీరు ఇలాగెందుకు చేయట్లేదని ఎవరి ఇష్టం వాళ్ళది.
మీకు నచ్చినట్టు మీరు చేస్తారు, వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు చేస్తారు, ఇంకొకరు నచ్చినట్టు ఇంకోళ్ళు చేస్తారు. నాకు నచ్చినట్టు మీరు చేయాలని లేదు, మీకు నచ్చినట్టు నేను చేయాలని లేదు, మనందరికీ నచ్చినట్టు ఇంకొకటి చేయాలని లేదు. ఇది ప్రాథమిక సూత్రం ఇది. ఎవరికి నచ్చిన వ్యూహాలు వాళ్ళకుంటాయి, ఎవరి ఆలోచనలు వాళ్ళకుంటాయి, ఎవరి ఇష్టాయిష్టాలు వాళ్ళకుంటాయి. మీరు నాన్ వెజ్ తింటారు, ఇంకొకరు వెజిటేరియన్ తింటారు, ఇంకొకరు ఫ్రూట్స్ తింటారు, ఒకటి నచ్చుతో ఒకటి నచ్చుతుంది. దాని గురించి పెద్దగా విభేదాలకు వెళ్ళిపోవడమో, దాన్ని ఏదో మసిబూసి మారేటికే చేయడమో, దాన్ని ఏదో విభేదాల వైపు సృష్టించడం అన్నది అది ఎంత చేసుకున్నా సరే అది పెద్దగా వర్కౌట్ అవ్వదు అని. సో ఆ రకంగానే ఇంత ముందు కూడా చేశారు, నువ్వు ఇలాగ అమ్ముడుపోయో, నువ్వు ఇది అది అని. కానీ ఏమైంది, కట్ చేస్తే ఆయన వెళ్ళి పైన కూర్చున్నాడు, వైఎస్ఆర్సీపీ అంతా కూడా అతి దారుణంగా ఓడిపోయిన పరిస్థితి. సో మరి ఇదే మంత్రంతో మళ్ళీ ఎన్నికలకి వెళ్తే వైఎస్ఆర్సీపీకి వర్కౌట్ అవుతుందా? నిజంగా కాపు సామాజిక వర్గంలో అంత వ్యతిరేకత పెరుగుతుందా? ఆయన ఏంటి అన్నది వాస్తవాలు పవన్ కళ్యాణ్కి పూర్తిగా అర్థమైందా? తత్వం అర్థమైంది పవన్ కళ్యాణ్ కానీ. ఎందుకంటే ఆయన సొంతంగా పోటీ చేసినప్పుడు చెప్పాడు ఆయన, నేను పోటీ చేశాను 2 చోట్ల, 2019లో ఏం చేశారు, 2 చోట్ల ఓడించి కూర్చోబెట్టారు నన్ను, నేను మొండోని కాబట్టి, కష్టపడదాను కాబట్టి, తేల్చుకుందామని బరిలో ఉంటాను కాబట్టి, వెనక్కి తిరిగి పాడిపోయే క్యారెక్టర్ నాది కాదు కాబట్టి, తొడగొట్టి మీసం మెలేసి నేను గ్రౌండ్లో నుంచున్నాను, ఈరోజు నాకు సక్సెస్ వచ్చింది. మరి ఆ రోజు నన్ను గెలిపించేలా ఉంటే నా ఆలోచన వేరే రకంగా ఉండేది కదా అని చెప్తున్నారు. దానికి ఎవరు సమాధానం చెప్తారు? సో సామాజిక వర్గాన్ని కూడా ఎవరికి వాళ్ళు రెడ్డిలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి అని చెప్పి బ్రాండ్ వేసి కూర్చుంటే రేపు గెలిచే పరిస్థితి ఉంటుందా? మిగతా కాపులు ఏమైపోతారు, మిగతా బీసీలు ఏమైపోతారు, ఓట్లు వేసేవారు. అలాగే చంద్రబాబు నాయుడు గారిని అది కమ్మ సామాజిక వర్గం అని లోకేష్ గారు అనుకున్నా, ఇంకోరు అనుకున్నా వర్కౌట్ అవుతుందా? ఎవ్వరికీ ఏది వర్కౌట్ కాదు. అన్ని సామాజిక వర్గాల్లో, నియోజకవర్గాల్లో ఉంటారు. అందరూ కలిసి మన మీద నమ్మకం ఉంచి, అరే ఈయన్ని మనం ఎందుకున్నావురా, మనల్ని బాగా చూసుకుంటాడురా, మంచోడురా మా రాజు అని అనుకుంటేనే ఎవరన్నా గెలుస్తారు. లేదు ఒక సామాజిక వర్గానికో, లేకపోతే ఒక ప్రాంతానికో, లేకపోతే వేరే రకంగా చనుకుంటే మాటల వరకు బాగానే ఉంటాయి, అభిమానం వరకు బాగానే ఉంటాయి. కానీ సింహాసనం ఎక్కడం కానీ, అధికారం రావడం కానీ, ఆ పీఠం దక్కడం కానీ చాలా అరుదు. అది తెలుసుకోవాలి అందరూ కూడా అని పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గానే ఆయన ముఖం మీద మాట్లాడిస్తే తత్వం కాబట్టి ఓపెన్ ప్లాట్ఫామ్ మీదే ఆయన ఏం చెప్పాలనుకున్నారో అది చెప్పారు. మరి చూద్దాం దీని పర్యవసానాలు ఏ రకంగా ఉంటాయి అన్నది. ఇది ఈనాటి ఎడిటర్ ఎనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.